ఆయన ఇచ్చిన దాంతో నేను ఇప్పుడు ఇల్లు కూడా కట్టుతున్నా. ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ మనీ బిట్వీన్ అస్. ఇట్స్ వీఆర్ ఫ్యామిలీ అండ్ గోయింగ్ టుగెదర్. ఇప్పుడు నా అన్నయ్య అనిపించింది, నా తమ్ముడు అనిపించిన, నేను కూర్చొని లెక్క వేస్తాను. మీ డైరెక్షన్ లో ఆయన వర్క్ చేశారు విశ్వక్ గారు కట్ యాక్షన్ చెప్తుంటే మీ ఫీలింగ్ ఏంటి ఈ సినిమాలో? ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. ఆయన కట్ చెప్తున్నప్పుడల్లా ఐ ఫీల్ లైక్ హీస్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ కదా. హీస్ గ్రోయింగ్, సో 100% ఐ బి ప్రౌడ్. ఓకే, ఈ ఒక పట్టాన యాక్సెప్ట్ చేసేవాళ్ళ సీన్ చేస్తుంటే మీరు ఒక పట్టాన యాక్సెప్ట్ చేసేవాళ్ళ సతాయించేవాళ్ళు మిమ్మల్ని? సీన్ చేస్తున్నప్పుడు ఒక పటాన ఓకే చేసేవాళ్ళ లేకపోతే మిమ్మల్ని కొంత సతాయించేవాళ్ళ? ఇది కావాలి నాకు ఇలా చేయండి ఇలా? నేను ఈ సినిమాలో డైలాగ్ రాసిన యాక్టింగ్ చేయలేదు. ప్రీ ప్రొడక్షన్ లో జరుగుతుంది. డెఫినెట్లీ చాలా కొలాబరేషన్ జరిగింది. కానీ నేను విశ్వక్ ఆల్వేస్ సింక్లు ఉంటాం. వేవ్ లెంత్ ఇస్ సేమ్. సో ఇట్స్ ఆల్వేస్ విశ్వక్ సార్, యాక్షన్ మూవీస్ కానీ థ్రిల్లర్ మూవీస్ కానీ ఒక రేంజ్, ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. మీ టాప్స్ కల్ట్ ఏ రేంజ్ లో హిట్ అవుతుంది అనుకుంటున్నాను మీరు? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి బాక్స్ ఆఫీస్? అని తెలిస్తే నేను బాబాజీ అవుతున్నాయి కదా సార్. మనకుంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా మనకు. లేదు సార్, అది నాకు ఫస్ట్ 5-6 సినిమాలు ఉండే. దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి సినిమాకి ఒకటి కష్టం పడి 1 day at a time, 1 film at a time, ప్రతి సినిమాకి ప్రతిరోజు ప్రతి గంట ప్రాణం పెట్టే పని చేస్తున్నాం. సో ప్రాసెస్ సార్. సినిమా అయితే ఎంత మ్యాడ్నెస్ తో చేసినామో మీకు టీజర్ చూసినప్పుడు అర్థమై ఉంటుంది. ఓకే, ఒక హీరో 45 minutes వరకు స్క్రీన్ మీద కనపడలేదు అంటే ఆడియన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడేవాళ్ళు. నేను రాకపోవచ్చు సార్ సినిమాలో, కానీ సినిమా తీసి నడిపిస్తుంది నేనే అక్కడ. సో మీకు నేను కనిపించకపోయినా అనిపిస్తుంటా. ఓకే, చూస్తున్నంతసేపు. ఓకే, ఎంత ఉంది సార్ సుమారుగా? ఎంత ఉంది అసలు డ్యూరేషన్ ఇది? నాదేం లేదు సార్, వచ్చిన తర్వాత ఎండింగ్ వరకు ఫిల్మ్. ఎన్ని బ్లాక్లు ప్లాన్ చేశారు ఫైట్? సినిమా రన్ టైమ్ మైట్ బి 2 or 10 minutes. ఓకే, ఎన్ని బ్లాక్లు ఉంటాయి ఫైట్స్? ఫైట్లా సార్? ఫైట్లు రకరకాలు ఉంటాయి. బిగినింగ్ నుండి నడుస్తూనే ఉంటుంది సార్. ఒక అరగంట ప్రశాంతంగా ఉంటారు సినిమాలు, అంతే. అదొక్కటి చెప్పగలను. ఓకే, ఫస్ట్ అరగంట ప్రశాంతంగా ఉంటారు సినిమాలు, అదొక్కటి చెప్పగలను. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. విశ్వ గారు, ఇదివరకు చేసిన ఏ డైరెక్టర్ కింద పనిచేసినప్పుడు మీరు హీరోగా ఇతర డైరెక్టర్ చేసినప్పుడు సినిమాలన్నీ కొద్దిగా ఫ్లాప్ అవడం జరిగింది కదా.